ఈ డిప్లొమా చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే అందరూ డిప్లొమా తర్వాత బీటెక్‌కెళ్ళరు. డిప్లొమాతో ఆగిపోయి జాబులు చేద్దాం అనుకుంటుంటారు. సో, వాళ్ళ జాబ్ ఆపర్చునిటీస్ ప్రెజెంట్ ఎలా ఉన్నాయి? అది నీకు యాస్ ఎ ఫ్యాకల్టీగా పృథ్వీ మరి నువ్వు ఏమనుకుంటున్నావు? నువ్వు చూస్తున్నావు కాబట్టి కాలేజీలో ఉండి దగ్గరగా. ఓకే. నేను ఫీల్డ్‌లో ఆ! ఓన్లీ ఫర్ డిప్లొమా బేస్. ఉంటాయి. వాళ్ళకి కూడా క్యాంపస్ ప్లేస్‌మెంట్ ఎస్పెషల్లీ క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ఉంటాయి. వీళ్ళకి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కూడా జరిగిద్ది ఒక 6 మంత్స్. ఈ ఈ క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఇంటర్న్‌షిప్ ఇస్తారు 6 మంత్స్. ఆ 6 మంత్స్‌లో ఓకే. స్టైఫండ్ కూడా ఇస్తారు. మెయిన్ వీళ్ళకి డిప్లొమా స్టూడెంట్స్‌కి ఇదే ఒక కీ పాయింట్ అన్నమాట. వీళ్ళు ఓకే. ఎక్కడైతే స్టైఫండ్ చేస్తూ మనం చేసుకుంటున్నామో వాళ్ళే వీళ్ళని టాలెంట్ ఉంది, వీడు బాగా ఆలోచిస్తున్నాడు అంటే వాళ్ళే గ్రాస్ప్ చేసుకొని మళ్ళీ జాబ్ జాబ్ గూడా ఇంటర్న్‌షిప్ అయిపోంగాల్నే జాబ్ గూడా ఇచ్చే అవకాశాలు చానా ఉన్నాయి. చానా ఎక్కువున్నాయి. మెయిన్, మెయిన్ ప్లస్ పాయింట్ డిప్లొమా చదివే వాళ్ళకి ఇదే అన్నమాట. ఆ తర్వాత ప్లేస్‌మెంట్స్ కిందకి వస్తే నీకు రాసిపోగానే ఉన్నాయి. మెకానికల్ కోర్ జాబ్స్‌కి మెకానికల్ ఉన్నాయి, సివిల్ ఉన్నాయి. కాకపోతే ఏందంటే స్టార్టింగ్ సాలరీ తక్కువుంటుంది. బట్ గ్రోత్ అయితే వెన్ కంపేర్డ్ విత్ స్లోగా గ్రోత్ అవుద్ది. బట్ ఒకసారి అయిన తర్వాత 1 ఆర్ 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వచ్చిన తర్వాత సాలరీ పరంగా కూడా చానా బెటర్‌మెంట్ ఉంటుంది.